ఇంకోటి నిరంతర ప్రవాహ ప్రాంతం అది. కృష్ణానది కాదు నేను చెప్పేది. నిరంతరం కొండవీటి వాగు వస్తానే ఉంటుంది, నిరంతరం పాలవాగు వస్తానే ఉంటుంది. దాన్ని వేరే చోటకి తీసుకెళ్లే మార్గమే లేదు నీకు. అలాంటి చోట్లను నువ్వు ఎలాగ పరిష్కరిస్తావు అంటే నిరంతరం ఆ నీళ్లు తోడతానే ఉండాలి, పోస్తానే ఉండాలి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఓ ప్రభుత్వానికి? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రిజర్వాయర్లు కట్టినంత మాత్రానేమి రేపు పొద్దున వర్షాలు వస్తే ఆ నీటి ప్రవాహాన్ని అయితే కంట్రోల్ చేయలేవు అయ్యి. ప్లస్ అక్కడే నీళ్లు అక్కడ ఆ ప్రాంతాలు మునుగుతాయి కదా మళ్ళీ నీళ్ళు ఎక్కువ అయ్యాక. ప్లస్ దాన్ని ఇక్కడ నువ్వు రిజర్వాయర్ కట్టాక నీళ్ళు కృష్ణానదిలో పోయాలంటే అవి మళ్ళీ తీసుకెళ్ళి తోడాలి. తోడుడు 24 గంటలు రాజధానిలో నీళ్లు తోడుకోవడం ఉంటుందా? ఎక్కడన్నా ఉందా అసలు ప్రపంచంలో? నేను నిన్ననే ఎవరో నిపుణులతో మాట్లాడితే నెదర్లాండ్స్ ఒక్క చోట ఉందట, అక్కడ ఆప్షన్ లేదట వాళ్ళకి నీళ్లు తోడుకుని, అంటే సిల్ట్ తోడుకుంటా ఉంటుంటారట వాళ్ళు. తర్వాత అమెరికాలో ఏదో ఒక ఊరు ఉందట, ఒక ఏరియాలో మాత్రం, ఒక రాష్ట్రంలో లూసియానాలో ఎక్కడో, అక్కడ ఒక ఊరు దగ్గర మాత్రం అలాగా ఎక్స్టెండ్ అయ్యాక మొన్న వరదలు వచ్చేసి ఆ గోడ ఎట్లా కట్టారట, గోడ కొడితే మొత్తం 10 దగ్గర నెల రోజుల పాటు దిక్కుమొక్కులేదట. ఇక్కడ ఎందుకు కాలిఫోర్నియాలో వరదలు వచ్చి కొట్టుకు చేస్తున్నారు. మనం ఎంతసేపటికి కూడా భవిష్యత్తులో సమస్యలు రాని ఆలోచన చేయడానికి విజన్ అంటామా, జీవితకాలం సమస్యలు ఫేస్ చేయడానికి విజన్ అంటామా? అదొక జీవితకాల భారం అవుతున్నదే. దానికి ఏంటో పరిష్కారం ఎప్పుడన్నా ఆలోచించండి. కానీ ఇలాంటి వాటి వల్ల ఒక ఇన్సెక్యూర్తో ఉన్న రైతులకు, రాజధాని అమరావతి ప్రాంత రైతులకు రేపొద్దున్న ఒక అంటే క్లారిటీ ఇచ్చేసినట్టేనా చట్టబద్ధత గనక